ఈ నెల 18న వైజాగ్లో ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ ఆక్వాటిక్ అసోసియేషన్ వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో బలగా స్వామినాయుడు బ్యాక్ స్ట్రోక్ విభాగంలో 2 గోల్డ్ 1 సిల్వర్ పథకాలను, మహమ్మద్ సిద్రా బ్యాక్ స్ట్రోక్లో 1 సిల్వర్, ఫ్రీ స్టైల్ విభాగంలో 1 బ్రాంజ్ మెడల్ సాధించడం తమ పాఠశాలకు ఎంతో గర్వకారణమని శ్రీ సూర్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ కొండపల్లి చంద్రశేఖరరావు తెలియజేశారు. ఈ సందర్భంగా జరిగిన స్విమ్మింగ్ విజేతల అభినందన సభలో ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జరిగే పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు పతకాలు సాధించడం పరిపాటిగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. తమ పాఠశాలలో చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇస్తామని, తద్వారా విద్యార్థులను ఆల్రౌండర్లుగా డెవలప్ చేయడమే తమ పాఠశాల ప్రధాన లక్ష్యమని ఆయన అభిప్రాయపడ్డారు. పతకాలు సాధించిన 2 విద్యార్థులు కూడా సాధారణ విద్యార్థుల్లాగానే చదువుకుంటూ స్విమ్మింగ్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకోవడం ఎంతో అభినందనీయమన్నారు. రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో మెడల్స్ సాధించిన బలగా స్వామినాయుడు, మహమ్మద్ సిద్రాలను స్ఫూర్తిగా తీసుకుని మిగతా విద్యార్థులు కూడా అన్ని రంగాల్లో ఆల్రౌండర్లుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. విధంగా వాళ్ళు ఇంకా వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని పెంచుకొని ఆటల్లో కూడా మనకి పర్మిషన్ ఇస్తున్న తరపున చదువుతో పాటు ఆటల్లో కూడా ముందుండాలి. అంత తేలిగ్గా చాలా ఈజీగా వచ్చినవి కాదు. వాళ్ళు అనేక గంటలు మార్నింగు ఈవినింగు మినిమం 4 అవర్స్ ఎవ్రీడే, ఒక 8 to 10 అవర్స్ చాలా హార్డ్ వర్క్ చేసి వాళ్ళు ఎన్నో సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. నువ్వు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నామ్మా స్విమ్మింగ్? 5 years నుంచి నేర్చుకుంటున్నాడు. సిద్రా అని అడుగుదాం. 5 years. తిను కూడా 5 years నుంచి స్విమ్మింగ్, చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారు. అలా 5 years నేర్చుకున్న తర్వాత వీళ్ళు రాష్ట్ర స్థాయికి, జాతీయ స్థాయికి కూడా గత సంవత్సరం మరి స్వామినాయుడు లాగే తిని మన సిద్రా కూడా లాస్ట్ ఇయర్ స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో కూడా పెర్ఫామ్ చేసింది. ఈసారి వీళ్ళిద్దరూ కూడా మరి మన నేషనల్ లెవెల్లో అండర్ 14లో తప్పనిసరిగా గోల్డ్ మెడల్స్ ఫస్ట్ ప్లేస్లో నిలబడి ఫస్ట్ ప్లేస్ సాధించి గోల్డ్ మెడల్స్ సాధించి ఇంకా మనందరికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళకి నేర్పిన స్విమ్మింగ్ కోచ్కి, అలాగే మన స్కూల్కి, మన ఏలూరు పట్టణానికి కూడా ఇంకా మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను. మీరందరూ కూడా ఇక్కడికి ఎందుకు వీళ్ళని నించోబెట్టి మనం ఈ బెంచ్ మీద నించోబెట్టి ఇస్తున్నామంటే వాళ్ళ గొప్పతనం చెప్పడం కోసం మాత్రమే కాదు, మీరు కూడా భవిష్యత్తులో ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి వీళ్ళని. మనం అలా ఎందుకు ఒక రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మరి మనం ఏదైనా ఒక గేమ్లో కానీ, ఏదైనా ఒక ఈవెంట్లో కానీ మనం కూడా మంచిగా పెర్ఫామ్ చేసి మనం కూడా తెచ్చుకోవాలని మీరందరూ స్ఫూర్తి తీసుకొని భవిష్యత్తులో ముందుకెళ్తారని ఆశిస్తూ వాళ్ళిద్దరితో పాటు వాళ్ళ తల్లిదండ్రులు, మన స్వామినాయుడు వాళ్ళ ఫాదరు మదరు ఇక్కడ లేరు. వాళ్ళ ఫాదర్కి టీచర్ జాబ్ వచ్చింది. విజయనగరం జిల్లాలో చాలా దూరంగా ఉన్నారు, శ్రీకాకుళం జిల్లాలో. వెనుక వీళ్ళ యొక్క హార్డ్ వర్క్ మాత్రమే కాదు, వీళ్ళు ఈ విజయాలు సాధించాలంటే వీళ్ళకి మరి స్విమ్మింగ్ కోచ్లో జాయిన్ చేయాలి, లేకపోతే వీళ్ళకి నేర్పించాలంటే చాలా ఖర్చు అవుతుంది, చాలా సమయం వెచ్చించాలి. ఇవన్నీ ఎవరు చేస్తారు? వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో శ్రమకొచ్చి ఎంతో శ్రమపడి వాళ్ళని రోజు స్విమ్మింగ్ తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడెక్కడ కాంపిటీషన్ జరిగినప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎన్నో మన ఏలూరులోనే జరగవు కాంపిటీషన్స్. మన వైజాగ్లో జరిగింది, ఒక్కోసారి ఢిల్లీలో జరుగుతుంది, ఒకసారి బెంగళూరు, పెద్ద సిటీస్లో మాత్రమే స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, చిన్న వాటిలో ఉండవు.